రాజు, పైగా అతనికి 90 ఏళ్ళు. ఆయన చేసే ఆలోచనలకి టైమింగ్ గానీ, చేసే యుద్ధాలకి ప్లానింగ్ గానీ ఎంత ఉన్నా కొడుక్కి పట్టాభిషేకం చేయడానికి మాత్రం టైమింగ్ సెట్ అవ్వట్లేదు, ప్లానింగ్ సెట్ అవ్వట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీ. ఏంటంటే అంత చిరాగ్గా ఉన్నారు? అర్థమైంది, ప్రాక్టీస్ లో అటు ఇటు తిరిగి స్టేజ్ మీద అటు ఇటు తిరగాలంటే చిరాగ్గానే ఉంటది. అది కాదురా, నాకు ఈ పాటలే మిగిలాయి. పట్టాభిషేకం చేయరా నాకు? పితృవర్యులతో మాట్లాడి మిమ్మల్ని పట్టాభిషేకం చేసే బాధ్యత నాది. అంతేంటవా? రాజాది రాజు వస్తున్నాడు. అదిగో పితృవర్యులు ఇంజిన్ స్టార్ట్ చేశారు, వచ్చేస్తున్నట్టున్నారు. స్వాగతం వచ్చిన స్టార్ట్ చేయండి. రాజాది రాజా రాజమాతాండ వీరాది వీర దడేల్ దమాల్ దడ్డ 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 దడేల్ రాజా గారు విచ్చేస్తున్నారు. రాజా 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 ది గ్రేటురా, తల 2000 నోటురా. కరోనా టైంలో కింద కూర్చుని బాగా పెరిగింది. తల తల తూతుంటేంట్రా, రొద్దయిపోయిన 1000 రూపాయల నోట్లాగా ఉంటాను. ఏంటంటున్నారు? ఏమి లేదు, రాగానే జడ్జెస్ బిస్కెట్లు వేస్తారు కదా, వేయండి. ఓ వినబడలా. మద్రాసు మహారాజా వారికి నమస్కారం. నమస్కారం. మాళిగలు ఉన్నాయి, ఏమీ లేవు దాంట్లో. మీ గొంతు నా గొంతు ఒకేలా శివ శివ ఉంటుంది అని నా ఫీలింగ్ అంతే. నగరి మహారాణి రోజమ్మ వారికి నమస్కారం. హాయ్. మా క్లాస్మేట్ ఉద్యానవనంలో కలిసి చదువుకునే వాళ్ళం. నువ్వు వస్తావు నాకు తెలుసు. లాక్డౌన్ లో పనులే లేవుగా, నువ్వు ఈ సీటు వదలవు, నువ్వు ఈ స్టేజ్ వదలవు. వినబడలా? ఇది వినపడదిడికి. మహారాజుకి ప్రణామములు. మీరు మంత్రివర్యులు పని చేస్తున్నారా? పని చేయాలన్నా నేనే కదండి. ఈయన చూసి సిగ్గు తెచ్చుకోరా. నాకు పట్టాభిషేకం కావాలి పిత్రవర్య. నాకు ఏజ్ అయిపోతుంది, మీకేమో 90 ఏళ్ళు దాటేసి రాజ్యంలో ప్రజలందరూ అడుగుతున్నారు, నువ్వు పట్టాభిషేకం చేసుకుని రాజు ఎప్పుడు అవుతావని చెప్పి నా పట్టాభిషేకం కావాలి. వినబడలా? రాజుగారు టీమ్ లీడర్ పోస్ట్ కావాలంట. సూట్ అవుడుగా వినపడుతుంది. ఫోన్లండి 7 సంవత్సరాల నుంచి ఆ పోస్ట్ చేస్తున్నాడు. కానీ కూర్చో. ఇప్పుడు నీకు పట్టాభిషేకం అంటే చిది వారము దినఫలము వారఫలము చెప్పు. సీతాఫలము మామిడి ఫలము అనుకుంటా. ఇవాళ అవుద్దా పట్టాభిషేకం? కాదు, డైలాగు. వినవల్ల నీకు వినపడదు. నాకు పట్టాభిషేకం చేయండి. ఇదే దీన్ని చూసావా? కత్తి ఇదేంటి మెలికలు తిరుగుంది? అంటే దీంతో యుద్ధాలు ఎక్కువగా చేశా. నీ అంత మిగిలిపోయిందా? అరిగిపోయి వంకర తిరిగిపోయింది. ఈ కత్తికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? మీ తాతగారు ఈ ఒక్క కత్తితో 1000 యుద్ధాలు చేసి గెలిచారు. దీన్ని బట్టి నీకేం అర్థమయ్యింది? మా తాతకు ఒకటే కత్తి అర్థమైంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పితృవర్య, ఇటన్నీ ఎటు వెళ్ళిపోతున్నారు? నువ్వు బటుడు పోస్ట్ కే కరెక్ట్. కత్తి అంటే గుర్తుకొచ్చింది. కత్తెర ఎక్కడుంది? వాయ్, ఈవిడ ఒకప్పుడు చెలి కత్తె, ఇప్పుడు నా డార్లింగ్. అంటే నన్ను ఒంటరి వాడి చేసి ముసలి కన్నీరు కార్తకు మా అమ్మని చంపేసి నువ్వే నాకు తెలుసు. కావాలని లేపేసానా ఏంటి? ఒక సాయంత్రం వీళ్ళమ్మ నేను దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటే తలుపు మూలం దాగుని ఎక్కడున్నానో చెప్పుకోండి అంది. చూద్దామని తలుపు కాస్త గట్టిగా నొక్కా తలుపు మూలన బల్లి పిల్లల తూయి ఇవాళ భోజనంలోకి వంట ఏం చేస్తున్నావు? నీకేం తినాలనిపిస్తుంది? చికెను. నవ్వులు చావలేవులే.
పోనీ ఉప్పు చేపలు ఐబీపీ సస్తావు. మునగకాడ ఈ వయసులో తిన్న వేస్ట్. మరి ఏమి తినొద్దంటే ఏం తినమంటారు? మజ్జిగ నీళ్ళు పోసుకో. నేను మజ్జిగ నీళ్ళు పోసుకుంటే ఇవి నీళ్ళు ఎప్పుడు పోసుకుంటుంది? ఏయ్! మామూలు ఉండదు ఏమనుకున్నావు? నా పట్టాభిషేకం చేసి చావు. పట్టాభిషేకం తర్వాత ఓ ఎడిటర్ అబ్బాయి మా మధ్యలో ఒక మంచి జూయట్ వేసుకొని ఆయన హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతూ పట్టుకుంది, నడుం పట్టుకుంది రాజావారి. మంత్రివర్య, నిలబడి కాళ్ళు పీకేస్తున్నాయ్యా. కూర్చోండి. కాసేపు విశ్రాంతి తీసుకునేది నువ్వు. అమ్మ ఇక్కడ కూర్చున్నట్టుంది. డాడీ, ఇది నా బాడీ. నాకు పట్టాభిషేకం ఎప్పుడు చేస్తారు పిత్రవర్య? మీ అమ్మ నన్ను వదిలి ఒంటరి వాడిని చేసి ఎన్నిసార్లు చెప్తావు డైలాగ్? అది అయిపోయింది. ఇంకోటి అంటే ఆ తర్వాత ఇలా రాబోయ్. ఆ తర్వాత మా డార్లింగే ఈవిడ నా ఆలం చూసుకుంటుంది, నేను ఈవిడ పాలన చూసుకుంటా. నువ్వేం చూసుకుంటున్నావు? వైన్ షాప్ ఎక్కడ ఉన్నాయో ఎదుక్కుంటున్నాడు. నాకు ఎప్పుడు చేస్తా పట్టాభిషేకం చెప్పు. పట్టాభిషేకం చెయ్యాలంటే మన రాజ్యాల్లో అన్ని విద్యల్లో ఆరితేరి నేను ఉండాలి. అన్ని విద్యల్లో 6 తేరున్నాను. 6 దాటితే బార్లో తేలుతావు, నువ్వు అన్ని విద్యలు ఆడితేవా? ఇప్పుడు పోయేస్తున్నాడు మా బాబు పోతాడు. పట్టాభిషేకం నాకే కిరీటం రా. ఏం చేస్తున్నావు? దుమ్ము పడితేను దులిపేస్తున్నా. అది కాదు మహారాజా, ప్రజలందరూ అడుగుతున్నారు రాజ్యంలో డెవలప్మెంట్ ఏం లేదని చెప్పి. ఎందుకు లేవు? గత 90 ఏళ్లుగా రాజ్యాల్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. మహారాజా, నేను అడిగేది మీ డెవలప్మెంట్ గురించి కాదు. కత్తి పడిపోతే తీసుకుందామని లేచా. అవునా? నేను అడిగేది రాజ్యంలో డెవలప్మెంట్ గురించి. ఓ ఉన్నాయిగా. ఏంటి? ఇప్పుడు చెలికత్తిని రాణించేశానుగా. దాన్ని రాజం చేసావు, నన్ను మాత్రం రాజం చేయట్లేదు. పట్టాభిషేకం చెయ్యాలంటే యుద్ధాలు చెయ్యడం రావాలి. నాకొచ్చు. అవినాష్ గారు రూమ్ లో చేసే యుద్ధాలు కాదు. యుద్ధాలు చెయ్యాలంటే శత్రు సైన్యాన్ని గడగడలాడించాలి. శత్రు సైన్యాన్ని ఒక్క డైలాగ్ తో ఎనక పంపించేస్తా. మమ్మల్ని కూడా పంపించేస్తావు. ఏది ఒక్క డైలాగ్ చెప్పు. చెబుతా. పోరాడాల్సింది రోగితో, వ్యాధితో కాదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆగండి, పట్టాభిషేకం అది పోయింది. ఇంకోటి చెప్పు, నేను ఏదైనా చేస్తా. కత్తి తిప్పగలవా? చెప్పుతా. ఏది? వీడు భటుడు కూడా పనికిరాడు. అందుకే నీకు పట్టాభిషేకం అవ్వట్లేదు. గురుగారు ఏంట్రా నేను ఎలాగన్నాను? ఇలా రండి, మీకు మాట చెప్తాను, ఫీల్ అవ్వరు కదా? ఫీల్ అవని చెప్పు. మీరు పెద్ద ఎదవండి బాబు, వచ్చిన ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నారు. వీడు నన్ను ఎదవం చేయడు కదా, ఈ ఎదవం చేస్తాను చూడండి. ఒరే, నీకు చిన్న మాట్లాడుతున్న ఫీల్ అవ్వ కదా? నేను ఎందుకు ఫీల్ అను? నేను ఇలా ఎదవ అనుకున్నావేంటి? ఫీల్ అవుతా. పిత్రవర్య, ఓయ్ పట్టాభిషేకం కావాలి పిత్రవర్య. చచ్చిపోతాడు. అయిపోయింది. నాదే రాజ్యం మొత్తం అంతా. నాదే రాజ్యం. ఏం చేస్తున్నావు? సునకానందం. కన్న తండ్రి దగ్గుతున్నాడే. బాధ లేదు. దగ్గు మందు తెచ్చిద్దామని లేదు. నీకు ముందే కాదు కావాల్సింది, ఇస్తానులే. హలో, ఆయన అడిగిన దగ్గు ముందు, నువ్వు వేసి ముందు కాదు. నిజాలు చెప్తే ఎందుకు కొడతావు? ఏమంటే దూరిపోయినట్టుంది. దూరిపోయిందా? దూరిపోయిందిలే. ఇంకో కిరీటం తెచ్చుకుందాం. ఇదేమన్నా నీలాగా యూజ్ అండ్ త్రో అనుకున్నావా? ఇతగాడు ఇందులో తల దూర్చాడు, ఇతడికి పట్టాభిషేకం అయిపోయి. మరి నా సంగతి అంతే. నెక్స్ట్ టైం ఎప్పుడో చూద్దాం, ఏ భటుడు పోస్ట్ ఏదో చేద్దు కానీ. ఏమోయ్, ఇలా రా. మీ అమ్మ నాన్న పేరేమిటి? మా అమ్మ పేరు చెలికెత్తి బత్తాయండి. నేను బత్తాయి కొడుకు. కూర్చో. ఇప్పుడు నువ్వు నాకు కొడుకు.
బత్తాయో. ఇదిగో చక్కగా జాగ్రత్తగా రాజు చూసుకోయి. వీళ్ళ అమ్మ నన్ను ఒంటరి వాడిని చేసి ఒరేయ్, వెళ్ళిపోయా. వీళ్ళ బత్తాయిని పిండేసావు, ఇక్కడేమో కత్తిరించేసావు, మళ్ళీ మా అమ్మ రాజా 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 ది గ్రేటురా నువ్వు తల తల 2000 నోటురా. రోజా గారు మరి రాజుగారికి వయసు అయినా టైమింగ్ రైమింగ్ ఉంది కానీ కొడుక్కి లేదే. కొడుకు ఏమో తింగిరోడ్లాగా ఉన్నాడు. సో ఇంకో కొడుక్కి పట్టాభిషేకం అయింది. చాలా బాగుంది. మరో గారు సిఎస్ఆర్ గారిని గుర్తు చేశారు రాఘవ్ గారు. ముగ్ధమోహన రూపంతో ముద్దొస్తున్నావు మోహిని. ఆయనది సపరేట్ వాయిస్ ఒక మ్యాజిక్ లా ఉంటుంది అనమాట. చాలా బాగా మెయింటైన్ చేశారు అది. థ్యాంక్ యూ సార్. ఆఖరికి బత్తాయి కొడుకు చేశారన్నమాట. వెరీ నైస్.